పీస్ మిఠాయి ఫ్రాన్స్ లో తింటున్నాం, వీడు వచ్చేసరికి 300 పాప్కార్న్ తింటున్నాడు. సో హలో గాయ్స్, నేను మీ గుంటూరు అబ్బాయి యూరోప్ లో. మనకి చిన్న మార్కెట్ లా జరుగుతుంటే ఆ మార్కెట్ లోకి వచ్చాం. ఇక్కడ పీస్ మిఠాయి కనబడింది మామ, పీస్ మిఠాయి కొందాం అనుకుని వెళ్ళాం. కానీ రేటు చూస్తే దోలు తీరిపోయింది. చిన్న పీస్ మిఠాయి వచ్చేసరికి 300 అండ్ మనోడు వచ్చేసరికి ఏంటంటే పాప్కార్న్ తిందాం అనుకున్నాడు. వాడి పాప్కార్న్ కూడా ఏంటంటే మొత్తం 300 ఉంది. సరే చలో ఇప్పుడు కొందాం పా. సో చలో మామ, మన పీస్ మిఠాయి మనకి రెడీ అవుతుంది. ఈ పిల్లవారు అడ్డు వచ్చింది, ఒకటి వేకాలనిపిస్తుంది కానీ జల్లు వేస్తారని భయం వేస్తుంది. అదిగో మన పీస్ మిఠాయి రెడీ అవుతుంది మామ, చూడు. సో ఊర్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి వచ్చేది, ఇక్కడ 300 పెట్టి తినాల్సి వస్తుంది. ఎక్కువ షుగర్ కూడా ఇలా ఎంత వేసాడు షుగర్, అంత షుగర్కి 300. ఇదిగో మనోడు ఆల్రెడీ పాప్కార్న్ తీసుకొని రెడీగా నుంచొని ఉన్నాడు. ఎరా రే 300 పాప్కార్న్. మనమైతే 10 యూరోలు ఇచ్చాం. మనోడు ఎంత ఇస్తాడు చూడండి. పీస్ మిఠాయి మనకు వచ్చింది మామ, 300 పీస్ మిఠాయి ఫ్రాన్స్ లో తింటున్నాం. వీడు వచ్చేసరికి 300 పాప్కార్న్ తింటున్నాడు. మొత్తం 600 పెట్టి మేము ఈ రోజు కడుపు నింపుకున్నాం మామ. 600కి మనం మంది తినొచ్చు. ఇది 300 పెట్టి కొన్నాడు, 300 పెట్టి వేస్ట్ అయిపోయింది మామ. అది ఈ రోజు వీడియో ఇదే మామ. చలో.